ఆరావళి పర్వతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. కేంద్రం ఇచ్చిన నిర్వచనంపై ఇప్పుడు ఆరావళి ఆయువు ఆధారపడి ఉంది. ఏదైనా పర్వతం కొండకు శాస్త్రీయ నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం తీవ్ర దుమారానికి కారణమైంది. భూమి ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే కొండలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఆరావళి శ్రేణులను ఇక్కడ నుంచి కొండలుగా గుర్తించరు అన్నమాట. అయితే దీనివల్ల 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి పర్యావరణ చట్టాల నుంచి రక్షణ లభించదు. కాబట్టి అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు. అయితే ఆరావళి పర్వతాల్లో దాదాపు 90% కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అంటే 90% ఆరావళి ప్రాంతం మైనింగ్ జోన్లకు మారిపోయే ప్రమాదం ఉంది. ఆరావళి పర్వతాలు అంటే కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే కాదు. ఇవి ఉత్తర భారతదేశానికి జీవనాధారంగా కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయి. అంతేకాకుండా రాజస్థాన్లో విస్తరించి ఉన్న ఎడారి ఇతర రాష్ట్రాలకు వ్యాపించకుండా ఆరావళి పర్వతాలు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ పర్వతాలు అంతరించిపోతే క్రమంగా మధ్య భారతదేశం వరకు తారు ఎడారి విస్తరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కూడా ఈ పర్వతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక కాలుష్యాన్ని కూడా ఈ పర్వతాలు నియంత్రణలో ఉంచుతున్నాయి. ఆరావళి పర్వతాలు అంతరిస్తే పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఈ పర్వతాలపై ఖనిజాల కోసం కార్పొరేట్లు తవ్వకాలు జరుపుతుండటంతో క్రమంగా కొండలు తరిగిపోతున్నాయి. ఈ పర్వతాలు తరిగిపోతూ ఉంటే చలిగాళ్లు ముందుగానే ఇండియాలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఆరావళి పర్వతాల్లో అరుదైన గొప్ప ఖనిజాలు మాత్రమే కాకుండా వన్యప్రాణులు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఉంది.